రంగారెడ్డి జిల్లా కందుకూరు పలు గ్రామాల జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో కొత్తగూడెం, జైతారం, పులిమామిడి గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరిస్తున్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం వల్లనే రాజ్యాధికారం ఎక్కి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటుంది. రాజ్యాంగం రద్దు చేస్తే చాలా నష్టపోతారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రక్రియ ఆపాలి, లేదంటే బీజేపీ పార్టీని రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు. మహేశ్వరం మండల్ మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, హస్తం అంటే ప్రజలు నేస్తమని, ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, మీరందరూ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కందుకూరు మండలంలో గల ఆయా గ్రామాల ప్రజలకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరూ
రాజకీయ న్యాయాన్ని ఆలోచనను అవకాశాల్లోనూ సమానత్వాన్ని కుల మత ప్రాంత వర్ణలింగ ధనిక భేద విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలను సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్. జిందాబాద్, జిందాబాద్. మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో